కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా చిన్నగా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే చాలా చాలా చిన్నగా ఉంది. ఇంకా మన లగేజ్ కోసం ఇక్కడ రొటేట్ అవుతుంది కదా, అక్కడ వెయిట్ చేయాలి. ఇంకా అది రొటేట్ అవుతూ ఉంటుంది. మన లగేజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తీసుకున్నాం. లగేజ్ తీసుకొని ఇంకా బయటికి వెళ్ళాము. బస్ స్టాప్కి వెళ్ళడం కోసం క్యాబ్ ఆర్ ఆటో బుక్ చేసుకుందామని చేస్తూ ఉంటే చాలాసేపటి తర్వాత బుక్ అయింది. బుక్ అయినా కూడా వాళ్ళు చూపించిన అమౌంట్కి ఎక్కువ ఇస్తేనే వస్తాము, లేకపోతే రాము అని అంటున్నారు. ఏంటి ఇక్కడ ఇలా అడుగుతున్నారా అని, కొత్త కదా, మన దగ్గర ఎంత చూపిస్తే అంతనే పే చేస్తాం కదా, అలా అడుగుతున్నారా అని 2-3 టైమ్స్ క్యాన్సిల్ చేసాము. అందరూ అలానే అడిగేసరికి ఇంక ఇక్కడ అలానే అడుగుతారు అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. సరేలే అని చెప్పి అమౌంట్ ఎక్కువ పే చేసి ఇంకా బస్ స్టాప్కి రీచ్ అయ్యాము. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో ఇషా బస్ ఎక్కాము. ఇది ఇషా వెళ్ళే బస్, ఏసీ బస్. టికెట్ ప్రైస్ 100 రూపీస్. ఒక 40 మినిట్స్లో ఇషాకి రీచ్ అయ్యాము. శివరాత్రి నెక్స్ట్ డేనే అవ్వడం వల్ల ఆ సెట్టింగ్ అంతా అలానే ఉంది, అప్పుడప్పుడే తీస్తున్నారు. ఆ ఎండలో మాత్రం లగేజ్తో నడవలేకపోయాము. ఫైనల్గా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇషాకి రీచ్ అయిపోయాము. ఇంకా దగ్గర దాకా వెళ్ళి వీడియో తీసుకొని రిటర్న్ అయ్యాము. దీంతో ఇషా జర్నీ కంప్లీట్ అయిపోయింది.